ఎన్నికల్లా అన్ని పార్టీల లీడర్లు ప్రచారం చేసిర్రా మాకే ఓట్లేయండ్రి సర్కార్ మాదే ఉన్నది కాబట్టి ఇంకింత డెవలప్మెంట్ చేస్తాం అని కాంగ్రెస్ వాళ్ళు లేదు లేదు ఈ కాంగ్రెస్ సర్కార్ ఏం పని చేస్తలేదు అందుకే వాళ్ళను ఓడించి మమ్మల్నే గెలిపియాలి అప్పుడే పోయిన మల్క డెవలప్మెంట్ చేసినట్టు చేస్తామని బీఆర్ఎస్ వాళ్ళు ఈ రెండు పార్టీలు కాదు మమ్మల్ని గెలిపిస్తేనే మీకు డెవలప్మెంట్ సెంట్రల్లా మా పార్టీనే పవర్లు ఉందని బీజేపీ వాళ్ళు ఇట్లా ఎవరి ప్రచారం వాళ్ళు చేసి ఇప్పుడు తీరా ఫలితాలు వచ్చినాక ఎవరేం చేసిర్రు అంటే మామూలు సంబరం కాదు కదా మన విహెచ్ కాకది ఎగురుకుంటా మరి డప్పు కొడుతున్నాడు. ఏయ్ కాక ఏయ్ కొట్టు కొట్టు. ఈ సంబరం చల్లగుండా మరి ఒక డప్పు కొట్టుడైనా ఓ స్టెప్ వేసేది ఉన్నదా? అది లెక్క మామూలు ఖుషిగా లేడు పో విహెచ్ కాక. తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్లల్లా మా పార్టీనే సత్తా చాటిందని చెప్పి గిట్ల కాంగ్రెస్ పార్టీ లీడర్లు గాంధీ భవన్లా ఓ ఎగురుడు కాదు ఇట్లా. ఇక ఈ ఫలితాల గురించి మాట్లాడిన కాంగ్రెస్ లీడర్లు ఇవాళ టీఆర్ఎస్ బీజేపీ అన్ని పార్టీలు కలిస్తే కూడా కాంగ్రెస్ ఒకటిగా 75% పైగా మున్సిపాలిటీ గెలుచుకున్న సందర్భం. ఇక బీఆర్ఎస్ ముచ్చటకొస్తే మా ఓళ్ళంతా బగ్గా కష్టపడ్డారు అని వచ్చిన కేటీఆర్ సారు కాంగ్రెస్ పార్టీ అధికారులను అడ్డం పెట్టుకునే గెలిచినామా అంటే గెలిచినాం అని చెప్పుకుంటున్నది అని అనుకొచ్చిండు కేటీఆర్ సారు. అధికారులను అధికార యంత్రాంగాన్ని అధికార బలాన్ని అడ్డం పెట్టుకొని గెలిచినామా అంటే గెలిచినాం అనిపించుకోవడానికి సాంకేతికంగా నానా తంటాలు కాంగ్రెస్ పార్టీ పడతా ఉన్నది. ఇక బీజేపీ ముచ్చటకత్తే ఈ ఫలితాలు మేము ఆశించినట్టే ఉన్నాయి అనుకుంటేనే కొన్ని జాగల్లా అనుకున్నన్ని రాలేదు అనుకొచ్చిండు రామచంద్రరావు సారు. అంతేకాదు వాస్తవానికైతే బీజేపీ గెలిచినట్టే అని ఓ లెక్క కూడా చెప్పిండు. బీజేపీ ఈరోజు ఒక స్థానం నుంచి కింది స్థానం నుంచి మీకు దగ్గరలో వచ్చినాం మేము, మీరు పైనుంచి కిందికి వచ్చారు, పెరిగింది బీజేపీ. ఇక్కడ ఈరోజు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం ముగ్గురు కూడా ఎక్కడెక్కడైతే బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయో ఎట్లా ఓడించాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఏకమయ్యి ఓట్లు కన్సాలిడేట్ చేసుకుని బీజేపీని ఓడించే ప్రయత్నం చేశారు. ఈ ఫలితాలు సంతోషంగా ఉన్నాయి అనుకుంటేనే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎం ఒక్కటైనే కాబట్టి బీజేపీకి కొన్ని ఓట్లు తక్కువ పడ్డాయి అనుకొచ్చిండు. ఇక ముందు ముందు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు ఉంటాయి, అట్లనే జీహెచ్ఎంసీ ఎలక్షన్లు ఉంటాయి కాబట్టి మరి గా ఎలక్షన్లల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుతుందో చూడాలి ఇక.